హాయ్ అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటి నుంచి ఏ వార్తాపత్రిక చూసినా లేదంటే ఏ న్యూస్ ఛానల్ చూసినా ఒక ఆయన పేరైతే బాగా సంచలనం సృష్టిస్తుంది. మరి అతని పేరే చేబ్రోలు కిరణ్. మరి అతను ఏం చేశాడు? అంతలాగా అతని గురించి మాట్లాడుకోవడానికి ఏమైంది? చాలా దారుణంగా అవమానకరంగా మాట్లాడారు. సో దానికి రియాక్షన్ ఏంటో ఒకసారి చూద్దాం. సో దానికి స్పందిస్తూ చేబ్రోలు కిరణ్ ఇంకొక వీడియో అయితే రిలీజ్ చేశారు. అదేంటో ఒకసారి చూద్దాం. నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను. దయచేసి అమ్మ భారతి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను. నేను అన్నమాట చాలా తప్పు. మీ భారతి గారి కాళ్ళు పట్టుకొని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు. దయచేసి మీ కాళ్ళు పట్టుకొని నేనైతే క్షమించండి. నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది. క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్. నేనైతే ఇంకనైతే వీడియోలు చేయదలుచుకో. సో తను చేసిన తప్పు తెలుసుకొని భారతి గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా క్షమాపణ తెలియజేశారు కిరణ్. సో ఇది జరిగిన వెంటనే ఆయన సారీ చెప్పడం కూడా జరిగింది. కానీ ఒక ఐటీడీపీ కార్యకర్త అయినా సరే చేబ్రోలు కిరణ్ని అధికారంలో ఉన్న టీడీపీ పార్టీని అరెస్ట్ చేసింది. ఎందుకు చేసింది అంటే పార్టీలో ఉన్నది ఎవరైనా సరే, అది మనకు అనుకూలమైనా సరే ప్రతికూలమైనా సరే, సో ఆడవాళ్ళని అలాగా అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా చాలా తప్పు. సో అందుకు తగిన వెంటనే రియాక్షన్ అయ్యి అతన్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. సో వెంటనే అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఇక్కడ చాలామందికి టీడీపీ కార్యకర్తలకు వచ్చిన కోపం ఏంటంటే, ఓకే అతను తప్పు చేశాడు, సో భారతి గారిని అలా అనడం తప్పే, దానికి తగ్గట్టు చర్యలు తీసుకున్నారు, వెల్ డన్. బట్ వైసీపీ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళని అలాగే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ కుటుంబంలో ఉన్న వ్యక్తులను కూడా బయటికి లాగి చాలా దారుణమైన బూతులతో ఉపయోగించి అన్ని దారుణమైన వీడియోలు పోస్టులు చేశారు కదా. మరి మనవాన్ని అరెస్ట్ చేశారు మీరు, సో అవతల వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు అని చాలామంది టీడీపీ కార్యకర్తలు అయితే ఆవేశం అయితే వ్యక్తం చేస్తున్నారు. సో నిజమే, చాలామంది, ఒకరు కాదు ఇద్దరు కాదు, చెప్పుకుంటే చాలా పేర్లే ఉన్నాయి. మంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు కూడా ఏకంగా లోకేష్ గారు పుట్టుకుని అవమానించారు, పవన్ కళ్యాణ్ గారి పిల్లలతో సహా ప్రతి ఒక్కరిని అవమానించారు, తల్లిని, కట్టుకున్న భార్యలని అలాగే పిల్లల్ని కూడా చాలా నీచమైన కామెంట్స్ అయితే చేశారు. సో అధికారంలోకి వచ్చి 11 నెలలు అయినా సరే వాళ్ళ మీద ఇంకా యాక్షన్ తీసుకోలేదు. బట్ మన కార్యకర్త ఇలా తప్పు చేసిన వెంటనే ఇలా అరెస్ట్ చేయించారు, వెల్ డన్, ఓకే చాలా మంచి పని. అలా వాళ్ళపైన ఎందుకు మనం యాక్షన్ తీసుకోలేకపోతున్నామని చాలామంది టీడీపీ కార్యకర్తలు అయితే చాలా ఆవేశం వ్యక్తం చేస్తున్నారు. సో గత వైసీపీ ప్రభుత్వంలో లేదంటే చాలామంది మంత్రులు చాలా రకాలుగా మాట్లాడారు కదా. చిన్న వీడియో క్లిప్ చూసి ఎంత దారుణంగా మాట్లాడారో ఒకసారి చూద్దాం. మెంటలో చంద్రబాబు గారి కుటుంబం అందరూ నలుగురు ఈయనపాత్రుడు. మెంటలో చంద్రబాబు గారి కుటుంబం అందరూ 4-5 కొందరు మెంటలు ఇచ్చినా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. వాడు ఒక మెంటల్ కేసు చంద్రబాబు గారు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి ఆ లోకేష్ గారి వీడు బయలుదేరితే ఆరుదలిచి పంపిస్తారు. ఇక్కడ వచ్చి 4 రోజులు పిచ్చినా కొడుకులా పిచ్చి వాడు వాడికి వెళ్తారు. మా సంగతి చూస్తారండి, వాళ్ళ అమ్మనన్నం అంటారు. మీ తల్లిని అల్లరి చేసినటువంటి 420 నా కొడుకు మీ బాబు చంద్రబాబు గారు, మేం కాదు. అసెంబ్లీ రికార్డు చూద్దాం రా నీకు దమ్ముంటే. వాడు 4 ఓట్లు కోసం ఒక ఆరుదాన్ని అడ్డం పెట్టుకోవటానికి ఆవిడ తీసుకొచ్చి అక్కడ అన్న మాటలు అన్నారని చెప్పి తీసుకొచ్చి బయట రోడ్డు మీద ఊరు వాడు అల్లరి చేశాడు నిన్ను నీ తల్లిని. వాడు 420 గారు చంద్రబాబు, మేం కాదు. చూస్తాం అధికారంలోకి వచ్చి ఎవరిని వదలం. ఏంటో నువ్వు చేసేది నా బొచ్చు, నువ్వు చంపేస్తానంటే భయపడిపోతావు. ఇక్కడ నా కొడక మీలాగా సీముని. సో చూసారు కదా, చెత్త నా కొడక, నా బొచ్చు, ఇలాంటి వర్డ్స్ అన్ని కూడా యూజ్ చేసి సో తిడుతూ ఉన్నారు.
ఇది కేవలం జస్ట్ చిన్న శాంపుల్ మాత్రమే. ఎందుకంటే దారుణమైనవి కూడా వీడియోస్ చాలామంది మంత్రులు కానీ లేదంటే అధికారంలో ఉన్న వాళ్ళు కానీ ప్రజెంట్ ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, లేదంటే లోకేష్ గారిని కావచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఇంట్లో వాళ్ళని కావచ్చు, చాలా దారుణంగా అయితే కామెంట్స్ చేశారు. అవి నేను ప్లే చేయలేకపోతున్నాను అవి వినలేక. సో మరి ఇంత దారుణంగా మాట్లాడిన వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోకుండా మీరు ఏం చేస్తున్నారు? మన అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది కదా, ఇప్పటిదాకా కూడా మనమేమి కక్ష సాధింపులు చర్యల కింద లేనిపోని కేసులు కాదు, ఉన్నదాన్ని చట్టబద్ధమైన శిక్షలు ఎందుకు వేయించలేకపోతున్నారు, ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారని చాలామంది టీడీపీ కార్యకర్తలు అయితే చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే నిన్న కాక మొన్న పవన్ కళ్యాణ్ గారు రెండో అబ్బాయికి అగ్ని ప్రమాదంలో గాయాలైతే ఒకరు పోస్ట్ కూడా పెట్టారు, పవన్ కళ్యాణ్ కొడుకు చనిపోతాడు అని. మరి ఇవి ఇలాంటి కామెంట్స్ ఏంటి, ఆ పోస్ట్ ఏంటి? సో మరి ఇలాంటి పోస్టులు పెట్టడం వల్ల వాళ్ళని మనోభావాలు దెబ్బతీసినట్టే కదా. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? ఇలాంటి ఒక్కటే కాదండి, గడిచిన 5 ఏళ్ల నుంచి ప్రజెంట్ ఇప్పుడు కూడా చాలా దారుణమైన వ్యాఖ్యలు కావచ్చు. ఇప్పుడు మనం కేవలం చిన్న ఉదాహరణ కింద కొడాలి నాని గారిది ఒక్కటే వీడియో ప్లే చేసాం. ఈయన ఒక్కడే కాదు, బోరగడ్డ అనిల్ కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, రోజా కావచ్చు, లేదంటే అంబటి రాంబాబు గారు కావచ్చు, చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరిపైన ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? యాజ్ ఏ టీడీపీ కార్యకర్తలుగా, టీడీపీని సపోర్ట్ చేసే వాళ్ళగా చాలామందికి ఈ ఆవేశం ఉందండి. ఎందుకంటే తమ కార్యకర్తని దగ్గరుండి అరెస్ట్ చేయించారు. తప్పు కాదు, అస్సలు తప్పు కాదు. ఎందుకంటే అలా మాట్లాడడం ఏ వ్యక్తికైనా సరే సరికాదు. అది ఎవరి ఆడపిల్ల అయినా సరే, ఎవరి ఆడబిడ్డ అయినా సరే, భారతీ గారు లాంటి వాళ్ళైనా సరే, ఇంకెవరైనా సరే అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో అలాంటి మరి నీచమైన కామెంట్స్ చేసినందుకు అరెస్ట్ చేయించారు, చాలా బాగుంది. బట్ అంతకంటే దారుణంగా మాట్లాడిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని సో టీడీపీ కార్యకర్తలు కావచ్చు, లేదంటే టీడీపీని సపోర్ట్ చేసే వాళ్ళు కావచ్చు, చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆవేశంతో పాటు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇది ఎంతవరకు కరెక్ట్? చేసింది కరెక్టేనా? మరి ఎందుకు టీడీపీ అలాగా ఇలాంటి నీచమైన కామెంట్స్ చేసిన వాళ్ళపైన యాక్షన్ తీసుకోలేకపోతుంది? మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలపండి. థ్యాంక్ యూ.